హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తిరుపతి వ్లాగ్కి నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము సెకండ్ డే అయితే కిందకు వెళ్ళి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. స్వామి దయ వల్ల మాకు దర్శనం అయితే బాగా జరిగింది. రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి మేము నెక్స్ట్ డే అయితే కొండ దిగువన ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం కాబట్టి తిరుపతిలో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే లైక్ శిలాతోరణం, పాపనాశనము వాటిని అయితే మేము లాస్ట్ ఇయర్ చూసాము. అందుకని చెప్పి ఇయర్ అయితే వెళ్ళలేదు. మీరు కూడా చూసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అప్పుడు అయితే స్వామిని మేము పునర్దర్శనం కలిగించమని కోరుకున్నాము. ఎందుకంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళా కూడా పునర్దర్శనం కలిగించమని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ స్వామిని చూడడానికి అయితే వస్తామన్నమాట. నేనైతే ఇది గట్టిగా నమ్ముతాను. మళ్ళీ మేమైతే వెహికల్ మాట్లాడుకుని కొండ దిగువకి అయితే స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి మాకు 6:30, 7 అవుతుంది. బయలుదేరడం వల్ల మేమైతే టిఫిన్ అది ఏం చేయలేదు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కానీ అక్కడ కాళహస్తిలో పూజకి అయితే అందమని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. చాలా మంది కాలినడక వస్తామని చెప్పి మొక్కుకుంటారు. వీళ్ళందరూ కూడా కాలినడకన వచ్చిన భక్తులు అన్నమాట. మనకి రోడ్డు వైపు నుంచి వెళ్తుంటే వాళ్ళంతా కూడా కనిపిస్తారు. అలా నేను కూడా నడిచి వెళ్ళాను. మీరు కూడా ఎంతమంది నడిచి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దూరం నడిచి వెళ్తేనే కాళ్ళు నొప్పులు వస్తాయి. అలాంటిది 7 కొండలు ఎక్కి వెళ్ళినా కూడా అస్సలు నొప్పులు అనిపించవు. నిజంగా స్వామి మహిమనే చెప్పొచ్చు. నేనైతే చాలాసార్లు మెట్లెక్కి వెళ్ళాను. మీరు కూడా ఎన్నిసార్లు వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. మేము అలా వస్తుంటే మాకు దారిలో ఒక డీర్ అయితే కనిపించింది. చూస్తూ పిల్లలు అయితే చాలా గోల పెట్టారు. అది కూడా మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయింది అనమాట చాలాసేపు. ఎక్కువసేపు ఉందని చెప్పి పిల్లలు బిస్కెట్స్ వేశారు దానికి. అలిపిరి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇస్కాన్ టెంపుల్లో మనకి కృష్ణుడికి సంబంధించిన ప్రతి ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇస్కాన్ అంటే హరే కృష్ణ ఉద్యమం అని కూడా పిలుస్తారు. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతను అలాగే కృష్ణతత్వములను ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ టెంపుల్స్కి వచ్చిన డొనేషన్స్తో వాళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రెజెంట్ మనం చూస్తున్నట్లయితే అన్నా క్యాంటీన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ పేరుతో వీళ్ళే నిర్వహిస్తున్నారు. దీనివల్ల చాలా మందికి కూడా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేస్తే తప్పకుండా డొనేట్ చేయండి. ఎందుకంటే మనం చేసే మంచి పని 10 మందికి తప్పకుండా ఉపయోగపడుతుంది. మొబైల్స్ అయితే అలౌ చేయలేదు, కానీ మీరు అందరూ చూస్తారని చెప్పి నేను చాటుగా చిన్న క్లిప్ అయితే తీశాను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెడతారు. అలాగని బుక్స్ అని భగవద్గీత బుక్స్ లైక్ వాళ్ళు తయారు చేసిన స్వీట్స్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. అవి మనం కొనడం వల్ల వచ్చిన అమౌంట్తో డొనేషన్స్ రూపంలో వాటిని వాడుతారు. బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారు. మేము ప్రసాదం తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి పక్కనే ఉన్న 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కపిల తీర్థంకి అయితే వచ్చాము. శివకేశవరమూర్తులు ఉన్న టెంపుల్ చాలా విశేషమైన టెంపుల్, అలాగే పురాతనమైన టెంపుల్. ఎక్కువగా ఇక్కడ పితృదేవతలు తర్పణాలు ఇవ్వడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ పౌరోహిత్యులు కూడా పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు. ఇక్కడ కపిలేశ్వరుడు అనే మహర్షి ఘోర తపస్సు చేయడం వల్ల శివుడు వెలిసాడని స్థల పురాణం అయితే ఉంది. అందుకే ఇక్కడ వెలిసిన స్వామికి కపిలేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకము. ఇక్కడ శివుడితో పాటు మనకి వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు. అందుకే ఈ ఆలయాన్ని శివకేశవుల ఆలయం అని పిలుస్తారు. అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ జాతకంలో దోషములు ఉన్నవాళ్ళు అలాగే ఏవైనా అనుకున్న పనులు నెరవేరాల వాళ్ళు కూడా వచ్చి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కపిల తీర్థంలో స్నానం చేసి కపిలేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అన్నమాట. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ
మొత్తం అంతా కూడా డ్రైనేజ్ మొత్తం అంతా కూడా వేస్ట్తో నిండిపోయిందని చెప్పి క్లీనింగ్ అయితే చేస్తున్నారు. వాటర్ కూడా రావట్లేదు, కొంచెం కొంచెం వస్తుంది అనమాట. మీరు చూడండి, వీడియోలో కనిపిస్తుంది, అస్సలు వాటర్ అంతా లేదు, అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నారు. కపిల తీర్థంలో స్నానం చేసి కపిలేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని ఒక నమ్మకము. అయితే మేము వెళ్ళేసరికి వాటర్ అయితే లేదు, కానీ వాటర్ కొంచెం కొంచెం వస్తుంది. వారికి మొబైల్స్ అయితే అలౌ చేశారు. దర్శనం కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి టిఫిన్స్ తినకుండా వచ్చాం కదా, అక్కడైతే టిఫిన్స్ చేస్తున్నారు పిల్లలు, మా వారు అందరూ కూడా. నేను చేయలేదు, ఎందుకంటే అక్కడ కాళహస్తిలో పూజ చేసుకున్నామని చెప్పి నాకు తినాలనిపించలేదు. అక్కడ నుంచి అలవేలు మంగాపురంలో ఉన్న లేదా తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అయ్యవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి కదండి, అందుకే అమ్మవారిని చూడడానికి అయితే వచ్చేసాము. ఇది తిరుచానూరులో ఉందన్నమాట. ఇది రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. టెంపుల్ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసేస్తారంట. మేము వెళ్ళేసరికి 1 o'clock అయ్యింది. ఒక 1 hour లైన్లో నిల్చున్న తర్వాత మాకు దర్శనం అయితే అయ్యింది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే 1 o'clock ముందు లేదా 2 o'clock తర్వాత వెళ్ళండి, ఎందుకంటే టెంపుల్ 1 hour అయితే క్లోజ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ అయిపోయింది. 1 hour పాటు క్యూ లైన్లో వెయిట్ చేసాము. ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ అన్నదానం కూడా పెడతారు. చాలా మంది అయితే అన్నదానంలో భోంచేస్తారు. కనిపిస్తుంది కదా, ఇది అమ్మవారి కోనేరు. ఈ కోనేరులో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు లేదా చక్రస్నానం చేసేటప్పుడు చాలా బాగా జరిపిస్తారు. ఇక్కడ ఎక్కువ మంది వస్తుంటారు చక్రస్నానం చూడడానికి. వెళ్ళిన రోజు వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట, అంతవరకు వాటర్ లేదు. కొన్ని రిపేర్స్ ఉంటే చేస్తున్నారు. కోనేరు అయితే చాలా బాగుంది. ఫైనల్లీ 1 hour తర్వాత మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. వెంటనే మేము గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే అక్కడ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోతుందని చెప్పారని చెప్పి మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు, ఎందుకంటే అంత టైం కూడా లేదు. ఇది గోవిందరాజు టెంపుల్. స్వామివారికి కళ్యాణంకి కుబేరుడు ఇచ్చిన అప్పుని గోవిందరాజు స్వామి కొలిచి అలిచిపోయారంట. అది కొంచెం తల కింద పెట్టుకొని పడుకునే ఆకారంలో ఈ స్వామివారి దర్శనం అయితే మనకి కనిపిస్తుంది. మేము ఎక్కువగా ఫొటోస్ అయితే తీయలేదు, ఎందుకంటే లోపలికి కెమెరాస్ అలౌ చేయలేదు. అక్కడ కెమెరా అలౌ చేయకపోవడం వల్ల నేను ఎక్కువగా వీడియో తీయడానికి కుదరలేదు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా గోవిందరాజ స్వామి దర్శనం చేసుకుంటారు. మేము కూడా దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము కాళహస్తి అయితే బయలుదేరాము. కాళహస్తి వెళ్ళే జర్నీలో పిల్లలు అయితే మంచిగా టైంపాస్ చేశారు, ఎందుకంటే వాళ్ళు అంతాక్షరి ఆడారనమాట. వాళ్ళతో పాటు కూడా మేము కూడా ఆడాము. చాలా మంచిగా టైంపాస్ అయ్యింది. జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది. తిరుచానూరు నుంచి శ్రీకాళహస్తి 36 km ఉందన్నమాట. మనకి వెళ్ళేసరికి మాకు 1.5 hour పట్టింది కాళహస్తి వెళ్ళేసరికి. శ్రీకాళహస్తి కూడా చాలా ఫేమస్ టెంపుల్. తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా శ్రీకాళహస్తి దర్శనం అయితే చేసుకుంటారు. ఫైనల్లీ మేమైతే కాళహస్తి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి కాళహస్తి వచ్చేసరికి మాకు 3:30 అరౌండ్ 4 అయిపోయింది. వచ్చిన తర్వాత లగేజ్ కౌంటర్లో లగేజ్ అంతా పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మేము రాహుకేతు పూజ చేయించుకుందామని చెప్పి, రాహుకేతు పూజ చేయించుకోవడానికి టికెట్స్ ఉంటాయండి. 700 అలాగే 1000 2000 వరకు కూడా మనకి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకొని పూజ చేయించుకోవచ్చు. జాతకంలో దోషాలు ఉన్న వాళ్ళు అలాగే అనుకున్న పనులు నెరవేరని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువగా పూజలు అయితే చేయించుకుంటారు. కాళహస్తిలో ఉన్న లింగము వాయులింగము. ఈ వాయులింగంకి చాలా మహిమలు విశిష్టత కూడా ఉంది. ఎక్కువ మంది దోషాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా రాహుకేతు పూజ అయితే ఎక్కువగా వచ్చి చేసుకుంటారు. కాళహస్తిలోనే శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు కూడా స్వామివారికి చాలా విశేషమైన పూజ చేసేవంట. పూర్వకాలంలో ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది. అలాగే ఈ టెంపుల్కి పై భాగంలో భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి భక్త కన్నప్ప టెంపుల్ శిఖర భాగాన్ని అయితే చూస్తే చాలా మంచిది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఆ రోజు లైట్గా వర్షం కూడా పడింది.
దర్శనం చేసుకున్న బయటకు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో మనకి ఇక్కడ కోవా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాళహస్తి కోవా అంటే చాలా ఫేమస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. స్నానం సమయంలో అన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ చేస్తారు, కానీ కాళహస్తి టెంపుల్ ఒక్కటే మాత్రం ఓపెన్ చేసి ఉంచుతారు. టెంపుల్ లోపల నడుస్తూ ఉంటే మనకి సైడ్న చాలా లింగాలు అయితే కనిపిస్తాయి. ఒక్కొక్కరు ప్రతిష్ఠించిన లింగాలు అనమాట. ధర్మరాజు, చిత్రగుప్తుడు, అలాగే మార్కండేయుడు, ఇంకా చాలా మంది ప్రతిష్ఠించిన లింగాలు అయితే మనకి కనిపిస్తాయి. అరుగువైపు చూస్తే అవన్నీ కూడా శివలింగాలే కనిపిస్తాయి. వెనక భాగంలో ఉన్న జ్ఞాన ప్రసూనాంబ కూడా ఉంది. అమ్మవారు చాలా విశిష్టమైనది. గ్రహదోషాల వల్ల ఎవరైనా బాధపడితే శ్రీకాళహస్తి వచ్చి రాహుకేతు పూజ చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. శ్రీకాళహస్తిలో వెలిసిన లింగంకి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ లింగంని ముట్టుకోకుండా అభిషేకం చేస్తారంట. ఆ అభిషేకం చేసిన వాటర్ కూడా ఎప్పుడు కనిపించదంట. ఎటు వెళ్తుందో కూడా ఎవరికీ తెలియదు. చెప్పాలంటే చాలా విశిష్టమైన టెంపుల్ అన్నమాట. మీరు ఎప్పుడైనా కాళహస్తి వెళ్తే నాకు కామెంట్ చేయండి. అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మాకు ట్రైన్ వచ్చేసి 9 o'clockకి 1 hour ముందు స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్కి వచ్చేసిన తర్వాత అక్కడ కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే డే అంతా ఫుల్గా తిరిగాము కదా, చాలా టైర్డ్ అయిపోయాము అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.